హాయ్ ఫ్రెండ్, ఈరోజు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అజ్జరం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇత్తడి సామానం తయారు చేస్తారు. అంటే ఇత్తడి సామానం అంటే ఇదివరకు హ్యాండ్ మేడ్ తయారు చేసేవారు. ఇప్పుడు అన్ని మ్యాక్సిమం కూడా మిషనరీతో ఎక్విప్మెంట్తో తయారు చేయడం అయితే మొదలుపెట్టారు అనమాట. కల్మషం లేని మనుషులు, ప్రేమానురాగాలతో పలకరించే మాటలు, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడగలుగుతారు. పల్లెటూరి వాతావరణం, ఇటు ఈస్ట్ గోదావరికి దగ్గరగాను, తణుక్కి ఇంకా నియరెస్ట్ బాగా దగ్గరగాను ఉన్న ప్లేస్ ఇది. కరవల్ నుంచి వస్తే మహా అయితే 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. తణుకు నుంచి అయితే కనుక అరౌండ్ ఒక 5-6 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు అజ్జరం దేనికి స్పెషల్ అండి ఇది? ఎత్తడి కానీ సో ప్రతి ఇంటి దగ్గర ఎత్తడి తయారు చేస్తున్నాం అనుకుంటా. అయితే కంపెనీనే చేస్తాయండి ప్రతి ఇంటి పెట్టి అని ఒకటి హ్యాండ్ మేడ్ ఉంటుందండి. అంత మిషనరీ ఏరియా ఏసీ వరకే ఏసీ వరకు చేసేవాడు. నేను కూడా చేసేవాడిని. ఇప్పుడు అంత మిషనరీ అసలు ఏరియా వచ్చేది నేను ఈ కొత్త పెట్టి చేస్తానండి ఇక్కడ. అప్పుడు నా చిన్నప్పటి నుంచి 50 ఏళ్ళ మట్టి కూడా నేను ఎరగినప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ వచ్చేసి బొప్పే కోటలింగం గారి బిఎస్ఎం ఫౌండరీ. ఇక్కడ నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇంటి లోపల నుంచి చెట్టు, ఇక్కడ ఇది చెట్టుకు వచ్చేసి 100 ఇయర్స్ చరిత్ర ఉందంట. అందుకని చెప్పేసేసి చెట్టుని అలాగే ఉంచి ఆ చెట్టు మధ్యలోంచి బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది. వీళ్ళ స్పెషల్ ఏంటంటే వీళ్ళు తయారు చేసే కంచు గంటల్లో వాడే మెటీరియల్ ఏంటంటే రాగి మరియు తగరం. ఇవి చాలా పాపులర్ కలిగిన గంటలు ఇవి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చి పెద్ద పెద్ద గంటలు సైతం తయారు చేయించుకుంటారంట. వీళ్ళు లాస్ట్‌గా తయారు చేసిన గంట వచ్చేసి 1500 కేజీల గంట కూడా వీళ్ళు సప్లై చేయడం జరిగింది. చిన్నజీయర స్వామి, శ్రీ దుర్గా మల్లికార్జున దేవాలయం గాని, చాగంటి కోటేశ్వరరావు గారి గో సంరక్షణ సమితికి గాని, ఇలా చాలా ప్లేసెస్‌కైతే ఇలా సింహాచల దేవస్థానం గాని, ఇలా చాలా పెద్ద పెద్ద ప్లేసెస్‌కైతేనే వీళ్ళు గంటలైతే సప్లై చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర తయారయ్యే మెటీరియల్ ఓన్లీ గంటలు మాత్రమే కాదు, ఇంకా కంచాలు, ప్లేట్లు ఇలా చాలా ఉన్నాయి. గిన్నెలు గాని, బ్రాంజ్ మెటల్ అనేది ఇప్పుడు ఎందుకు ప్రసిద్ధి అవుతుందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ గదా! అలాగే ఇప్పుడేమైందంటే అందరూ ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోవడం వలన, ఈ కంచు లోహాలతో తినటం వల్ల, మళ్ళా పూర్వ వైభవం మళ్ళా మనుషులు స్ట్రాంగ్‌గా అవ్వడానికి ఈ మెటీరియల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారండి ఇది? ఒక 6 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 6 ఇయర్స్. నాన్నగారైతే పూర్వం నుంచి చేస్తున్నారు. నేను ఈ మధ్యన ఒక 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. మామూలుగా ఇక్కడ బాగా ఎత్తడి బాగా ఫేమస్ అనుకుంటా అండి. బ్రాంజు అండ్ ఎత్తడి 2 బాగా ఫేమస్ అండి. బాగా ఫేమస్ అండి ఇప్పుడు. మొత్తం ప్రతి ఇంటికి తయారు చేస్తారండి. ఇంటింటికంటే దేవస్థానం పనులకి కొన్ని ఇల్లులు ఉన్నాయండి. మిగతా దిండ్లు, బకెట్లు, మిగతా ఇంటి వస్తువులన్నీ కూడా ఇంటింటికి తయారీ ఉన్నాయండి. ఓకే అండి. అవి కూడా ఇప్పుడు విడివిడిగా ప్రెస్లు పెట్టారండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుని వస్తారు. ఇంటి దగ్గర కూడా పని తగ్గిందని కొంచెం అలా బయటకు వెళ్ళి చేసుకుని వచ్చేస్తున్నారండి. వజ్రంలో మనకి అండ్ వెండి అండ్ బ్రాస్ సిల్వరు ఇలాగ చాలా మెటీరియల్స్ అయితే ఈవెన్ గిఫ్ట్ ఐటమ్ కానీ ఏదైనా సరే చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. ప్రతి వీధిలోనూ కనీసం ఒక 4-5 షాపులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి ఎత్తుల్లోనే మా బ్రాంజ్ మెటల్స్ టైప్ వచ్చిన మెటీరియల్ మనకి ఇలాగ చాలా ఉన్నాయి. ఈవెన్ వెండికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయి. ఇవి అంత షైనింగ్ కానీ లుక్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట. ఈవెన్ మధ్యాహ్నం నుంచి అయితే కనుక ఇక్కడ షాప్లు అయితే ఖాళీ ఉండవు. మీకు పాజిబిలిటీ ఉంటే మ్యాక్సిమం పొద్దున్న మాటలు రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ షాప్‌లోని కూడా మాక్సిమం దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నుంచి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దూరం నుంచి వస్తారు కాబట్టి. మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం పొద్దున్న మాటలు వస్తే గనక
ఈ మెటీరియల్స్ ఏదైనా సరే కొనుక్కోవడానికి పాసిబిలిటీ బాగుంటుంది. జర్మన్ సిల్వర్ ఇది. కానీ అసలు యాక్చువల్‌గా సిల్వర్ అన్నట్టుగానే ఉంది. నాకైతే అసల నమ్మబుద్ధి కావట్లేదు. అంత బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంతో సహాయపడుతుంది లైక్ అండ్ కామెంట్. ఉంటాను ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్.